సిపిఐ మరుగుదొడ్లు ఉన్నప్పటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారిని లక్ష్య వైఖరి. ఆడిపత్రి బస్టాండ్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ ప్రజాధనాన్ని వైఖరి. ఆడిపత్రి బస్టాండ్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారిని లక్ష్య వైఖరి. లక్ష్య వైఖరి. రోగుడు పండి వ్యాపార జీవాలతో చెలగాట మారుతున్న మున్సిపల్ అధికారిని లక్ష్య వైఖరి. రోగుడు పండ్ల వ్యాపారస్తుల జీవితాలు చెలగాట మారుతున్న మున్సిపల్ అధికారిని లక్ష్య వైఖరి. డబ్బులు కొట్టుకుని జీవనం కొనసాగిస్తున్న ఎస్సీల కుటుంబాల చెలగాటతో మున్సిపల్ అధికారి లక్ష్య వైఖరి. ధనాన్ని 10 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారి లక్ష్య వైఖరి. డబ్బులు కొట్టుకునే జీవనోపాధిని రోడ్డు మీద చేసిన మున్సిపల్ అధికారి లక్ష్య వైఖరి. డబ్బులు కొట్టుకునే అధికారి లక్ష్య వైఖరి. వ్యాపారస్తుల జీవితాలతో చెలగాట పడుతున్న మున్సిపల్ అధికారి లక్ష్య వైఖరి. వ్యాపారస్తులతో చెలగాట పడుతున్న మున్సిపల్ అధికారి లక్ష్య వైఖరి. మరుగుదొడ్లు ఉన్నప్పటికీ మరుగుదొడ్లు ఉన్నప్పటికీ 10 లక్షల రూపాయల మరుగుదొడ్లకి దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారి లక్ష్య వైఖరి. సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారిని లక్ష్య వైఖరి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారిని లక్ష్య వైఖరి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారిని లక్ష్య వైఖరి. 10 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని చేసిన మున్సిపల్ అధికారిని లక్ష్య వైఖరి. వ్యాపారస్తులకు పొట్టగొడుతున్న కమిషనర్ నిర్లక్ష్య వైఖరి. మరుగుదొడ్లు లేని చోట మరుగుదొడ్లను వెంటనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కమిషనర్ నిర్లక్ష్య వైఖరి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కమిషనర్ నిర్లక్ష్య వైఖరి. గతంలో ఎన్నికకి జరిపి దాని కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. మరి ఈరోజు హౌడా సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలు మరుగుదొడ్లు కట్టాలని చెప్పేసి తాడిపత్రి బస్టాండ్ గాంధీ విగ్రహం ముందర ప్రధానమైనటువంటి సిమెంట్ రోడ్లో ఈరోజు మరి అక్కడ మరుగుదొడ్లు కట్టాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి మరుగుదొడ్లు తాడిపత్రి బస్టాండ్ లో పుష్కలంగా ఉండే మరుగుదొడ్డి, బ్రహ్మాండమైన మరుగుదొడ్డి ఉంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ పక్కన మరొక మరుగుదొడ్డి ఉంది. 1/2 కిలోమీటర్ లోపల 2 మరుగుదొడ్లు ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతంలో. అయ్యా, మరుగుదొడ్లు లేని ప్రాంతంలో కట్టండి కమిషనర్ గారు అని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా కమిషనర్ గారికి మనవి చేస్తున్నాం. మరి తాడిపత్రి ప్రాంతము ఇరుకైన రోడ్లు, రద్దీ ప్లేసు, పండగల రోజులు వస్తే మనుషులు కూడా తెగలేని ప్రాంతం అది. మరి తాడిపత్రి రోడ్డుకి ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే మరి అంబులెన్స్ కూడా లోపలికి రాలేని పరిస్థితి. అక్కడ కూరగాయల మార్కెట్, పూల మార్కెట్, చిన్న చితకా వ్యాపారస్తులు దాదాపు 4-5 వేల కుటుంబాలు ఆ ప్రాంతాల్లో బ్రతుకుతున్నాయి. మరి ఇరుకైన రోడ్డు, ఆ రోడ్లోనే ఈరోజు మనం 10 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని కమిషనర్ గారు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ చెప్పులు కుట్టుకునే వాళ్ళు, పూలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, అదేవిధంగా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో గోడ కింద వ్యాపారాలు చేసుకుని వాళ్ళ పిల్లల చదువులు మంచి చెడ్డ జీవనోపాధి కొనసాగుతుంది. మరి ఈ రోజు వాళ్ళందరినీ రోడ్డు మీద వేయడానికి మరి కమిషనర్ గారికి కొత్తగా వచ్చారు ఆయన అనంతపురం నగరానికి. మరి అక్కడ ఉన్న పరిస్థితి ఆయనకు తెలియదు. అధికారులనే చెప్పాలి, అధికారులు చెప్పే వాళ్ళు కమిషనర్కి లేరు. మరి అందుకే ఈరోజు సిపిఐ పార్టీగా వచ్చావు, వెంటనే దాన్ని విరమించుకోవాలి. అదే విధంగా తోపుడు బండి ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు ప్రతిరోజు 10 రూపాయలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఎక్కడ తోపుడు బండి మీద వ్యాపారం చేసుకుంటారో, ఎక్కడ చెప్పులు కుట్టుకుంటారో వాళ్ళకి నీడ కల్పించాలి, వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి, వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, మరి కమిషనర్ గారేమో ఇక్కడ మేము టాయిలెట్లు కడతాం, మీరంతా రోడ్డులో పడే విధంగా ఈరోజు అక్కడ పోయి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి వెంటనే సిపిఐ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మరుగుదొడ్లు లేని ప్రాంతంలో నగరంలో చాలా ప్రధాన కూడల్లో బస్ స్టాపుల్లో లేవు, మీరు అక్కడ కట్టండి దయచేసి. ఆ ప్రాంతంలో కట్టి, రోడ్ల మీద కట్టి, అది రోడ్డు వైడెన్స్ లో ఉంది. మరి రోడ్డు వెడల్పు చేసే ప్రతిపాదన ప్రాంతం ఉంది కాబట్టి దీన్ని విరమించుకోవాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాను. ఎంత కష్టపడతాను